ఫస్ట్ అయితే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేడి చేయాలి గైస్, మొత్తం రోస్ట్ వచ్చేటట్టు నీట్గా. మెల్లగా అల్లం నుంచి తీసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్, రెడ్డిష్ బ్రౌన్ వచ్చేటట్టు చూడండి. సో మన ఈ వర్మిసెల్ కూడా అలా వేసుకొని నీట్గా రోస్ట్ చేయాలి గైస్, సేమ్ ఇంతకుముందు చేసినట్టే. అదే బౌల్ వేసుకున్న పర్లేదు, కొత్త దాంట్లో వేసుకున్న పర్లేదు. ఇది కూడా సేమ్ కలర్ వచ్చేటట్టు రోస్ట్ చేసుకొని బయట తీయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. విధంగా కలర్ చేయేదాకా మనం రోస్ట్ చేసుకోవచ్చు గైస్, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీన్ని తీసి మళ్ళీ పక్కకు వేసుకుంటే అదే దాన్ని కడుపుని లేకపోతే వేరే ప్లేట్లో పెట్టుకొని చేయండి. ఫస్ట్ పాలు వేసుకొని పాలను వేడి చేయండి గైస్, అందులో ఈ సజ్జ ఉంటే చూడండి గైస్, అవి అయితే వేసేయండి టేస్ట్ కోసం. షుగర్ అయితే యాడ్ చేసుకోండి గైస్, నేనైతే హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటున్నా, వేరే యాడ్ చేసుకోండి. ఇంకో బాగా బాగా కావాలి ఫ్రెండ్స్, నాకైతే వాసనకి నూనె ఊడిపోతుంది. చూడండి, పక్కకు పెట్టుకుని అవి తీసుకుని వేసేయండి గైస్. ఇక బాగా అలా కలవనియండి ఒక 5 minutes అలా. పక్కకు పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఇంకా కలుపుకోవాలి గైస్.